ఈజ్ గోల్డ్ అని ఊరికే అనలేదు. కీరవాణిని చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. ఎంతమంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చినా వాళ్ళందరినీ తట్టుకొని నిలబడ్డం కాదు, పోటీ ఇస్తున్నారైనా. చూస్తుంటే ఆయన టైం మళ్ళీ స్టార్ట్ అయింది అనిపిస్తోంది. ఒకటి రెండు కాదు, ఏకంగా అరడజన్ క్రేజీ ప్రాజెక్టులతో రేస్లోకి వచ్చేశారు కీరవాణి. టాలీవుడ్ మ్యూజిక్ అంతా ఇప్పుడు దేవి తమన్ చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడిప్పుడే అనిరుద్ధ్ కూడా వస్తున్నారు. వాళ్లు వదిలేస్తే మిగిలిన వాళ్లకు ఆఫర్స్ వెళ్తున్నాయేమో అనిపిస్తోంది. ఇంత పోటీలోనూ కీరవాణి సంథింగ్ స్పెషల్ అనిపిస్తున్నారు. ఈ సీనియర్ సంగీత దర్శకుడి కోసం దర్శకులే కాదు, హీరోలు ఎగబడుతున్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలకు కీరవాణి వైపే చూస్తున్నారు నిర్మాతలు. రాజమౌళి సినిమాలకు ఎలాగో కీరవాణి ఫిక్స్. అందులో పాటలు ఎలా ఉన్నా ఆర్ఆర్ మాత్రం అదిరిపోతుంది. ఎంత పెద్ద సినిమా తీసినా మరో మ్యూజిక్ డైరెక్టర్ వైపు చూడరు రాజమౌళి. సోషో ఫ్యాంటసీలకు కీరవాణిని మించిన ఆప్షన్ లేదు. అందుకే హరిహర వీరమలతో పాటు విశ్వంభర, SSMB 29లకు కీరవాణినే తీసుకున్నారు. పవన్, మహేష్ ఇద్దరితోనూ మొదటిసారి పనిచేస్తున్నారు కీరవాణి. మొన్న సంక్రాంతికొచ్చిన నా సామిరంగకు కీరవాణి సంగీతం అందించారు. కుర్ర హీరోలు కూడా ఈయన వైపే చూస్తున్నారు. దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి నటిస్తున్న 3వ సినిమాకు లవ్ మీ టైటిల్ ఖరారు చేశారు. హర్రర్ బ్యాక్డ్రాప్ లో సాగే ప్రేమ కథిది. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్. దీనికి కీరవాణి సంగీత దర్శకుడు. మొత్తానికి కీరవాణి సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోతోంది.